అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటి వరకు 23 కోడలు మరణించాయి. అలాగే ఇంకా చాలా కోడలు అనారోగ్యంతో ఉన్నాయని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. అసలు ఈ కోడలు మరణించడానికి గల కారణం ఏంటి? అండ్ దీనివల్ల మనకేమన్నా శాపం వచ్చే అవకాశం ఉందా? దీని గురించి మనతో పాటు క్లుప్తంగా వివరించడానికి ప్రొఫెసర్ అలాగే డాక్టర్ అయినటువంటి ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు. నమస్కారం మా సంతోషి. ఇప్పటి వరకు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో 23 కోడలు మరణించాయి అని చెప్తున్నారు బయటికి. సో అఫీషియల్గా ఎన్ని మరణించాయో మనకి ఇంకా నెంబర్ అనేది అంత క్లియర్గా తెలియలేదు. కాకపోతే ఇంకా ఒక 50-80 వరకు అనారోగ్యంతో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు గురువుగారు. అసలు ఇది ఎందుకు జరిగింది? దేనికోసం జరిగింది? 100% ఉన్నాయమ్మా. ఎక్కువ చావులున్నా తక్కువ అని చెప్పాం గవర్నమెంట్. కరోనా టైంలో కూడా భయపడతామని. ఇప్పుడు ఆల్రెడీ పిహెచ్సిల్లో వాటిలో సెమినార్స్ ఉన్నా మెడికల్ డైరెక్టర్ చెప్తారు బయటికి చెప్పొద్దని. ఇవన్నీ కామన్. సో ఒక 50 దాకా పోయినా 23 అని అన్నారు, 53 వరకు అని నిన్న కూడా చెప్పారు. ఇవన్నీ ఏంటంటే ఈ మనుషులకి ఏమోనమ్మా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్ కావాలి. కానీ ఆవులని పాపం మొత్తము అన్నిటిని కలిపేసి ఒక షెడ్లో తోసేస్తుంది. సో వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి ప్రపంచంలో అంటే భారతదేశంలోనే ఇండియాలోనే సెకండ్ కలెక్షన్. ఈ తిరుపతి తర్వాత బెజవాడ దేవస్థానం అనుకుంటాం కదా, కాదు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి కలెక్షన్లో నెంబర్ 1 తెలుగు రాష్ట్రాలు రెండిట్లో. నెక్స్ట్ కోడెల పూజ అంటే దీనికి ఒక ఎద్దు గిత్తని మనం దానం చేస్తాం. దానికి 200 రూపీస్ 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్లను కోస్తే వేలాది రూపాయలు డైలీ వస్తుంది. కాబట్టి సఫిషియంట్ ల్యాండ్లు ఉన్నాయి వాళ్ళ దేవస్థానానికి. కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి, వేల ఎకరాలు. అందులో చక్కగా ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని ఒక 30 ఎకరాల్లో ఈ గిత్తలన్నీ పెట్టి చక్కగా చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గుడికి దగ్గరలో ఉండాలని ఆ తర్వాత పెట్టడము, వాళ్ళకి పర్యవేక్షణకి రోజు ఆఫీసర్స్ వెళ్ళలేరు కదా, సో లోయర్ క్యాడరే స్టాఫ్కి అప్ చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అన్నిటిని కుక్కేస్తారు. ఎప్పటికప్పుడు అవి రెట్ల వేస్తుంటే అవంతా కడగాలి, ఆ పేడలన్నీ కడగాలి. అవి పామేసుకుంటాయి కదా, వాష్ చేయాలి. ఒక 10 ఆవులను మెయింటైన్ చేయడమే కష్టం. అలాంటిది వేల ఆవులు ఉన్నాయి, వేల కోడలు ఉన్నాయి అందులో. సో ఇవన్నీ క్లీన్ చేయాలి, ఇవన్నీ వాటర్ ఇచ్చేయాలా, అవన్నీ జరగవు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలు ఇస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరికైనా. ఈ కోడలికి పాలు ఇవ్వవు కాబట్టి వీళ్ళకి ఏమున్నాయిలే అని తోసేస్తారనమాట. నెక్స్ట్ రెండవది మెయిన్గా ఈ యొక్క కోడలికి గ్రీన్ గ్రాస్ పెట్టాలి. ఆవులకైనా ఎక్కడ పెడుతున్నాం మనం సిటీల్లో గ్రీన్ గ్రాస్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మామూలు ఎండుగడ్డే కొంచెం ఏదో మేత పెడుతున్నాం. అందువల్ల అందులో హైజీనిటీ ఉండాలి, పొటెన్షియల్ మంచి ఫుడ్ పెట్టాలి అనేది చూసుకోవాలి వీళ్ళు. అలాంటివన్నీ ఫుడ్ పెట్టిన తర్వాత చాలామంది గోశాలలు కాబట్టి అని చెప్పేసి ఫ్రూట్స్ అవి తెస్తూ ఉంటారు. ఈ లోయర్ క్యాడరే వాళ్ళు ఏం చేస్తారంటే కక్కుర్తి పడతారు. ఎందువలన ఇప్పుడు కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కల, కపట మంత్రగాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎంతలా చెప్తున్నారంటే రెమెడీస్. ఇంతకుముందు పాపం పంతులు గారులు మంచివాళ్ళు, వాళ్ళు ఏం చెప్పేవారు, వెళ్ళి దానం చేయండి, ఒక ఆవులకి దానం చేయండి, ఫ్రూట్సో లేకపోతే వెజిటబుల్స్ అనేవారు. ఇన్ని పట్టుకెళ్ళే వాళ్ళం పెట్టేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎలా తెలుసా, ఒకటే తోటకూర, ఒకటే కీర, ఒకటే గోంగూర కాడ, ఒకటే 2 పెడితే ఇంత పెడితే ఆవు బలిసిపోద్దని. వీళ్ళకి ఇవ్వాల్సిన ఫీజులు మాత్రం 2 లక్షలు 3 లక్షలు. మళ్ళీ వీళ్ళని మనం కపటగాళ్ళంటే మన మీదకి యుద్ధానికి వస్తారనమాట. సో ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ అందరూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతాయని అంటే అమ్మా, ఈ ఫ్రూట్స్ అన్నీ ఇస్తారు కదా, ఆ ఫ్రూట్స్ అన్నీ తినేస్తున్నారు. లోయర్ క్యాడర్ వాళ్ళు తీసుకుంటారు, మరి అక్కర్లేదులే మామూలు ఫుడ్ పెడుతున్నాం కదని. సో ఈ రకంగా హైజీనిటీ లేదు అక్కడ. రెండోది మంచి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు మంచిగా పెట్టాలి. వీటికి పాపం చిన్న పిల్లల్లా చూసుకోవాలా. అండ్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి వర్క్ చేస్తుంది ఢిల్లీలో, మెడ్రాస్లో ఉండేది ఇంతకుముందు హెడ్ క్వార్టర్స్. వాళ్ళు వచ్చి మానిటర్ చేయాలి. బ్లూ క్రాస్ అమల గారు, మేనకా గాంధీ వీళ్ళంతా జంతు ప్రేమికులు. నేను కూడా బ్లూ క్రాస్లో మా కుమారి అమల మేడంతో నేను సర్వ్ చేశాను. సో అలాంటప్పుడు మాకు అర్థమవుతుంది, వాళ్ళు వచ్చి మానిటర్ చేయాలి. ఉమెన్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రావట్లే. కాబట్టి ఇక్కడేమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళ పనులు బిజీలో ఉంటారు. కలెక్షన్ వచ్చింది కదా చాలు కదా అని. పిచ్చ డబ్బు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ని పెంచాలి, వైద్యం చేయాలి, డాక్టర్స్ని పెంచాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమవుతాయంటే స్ప్రెడ్ అయిపోతాయి. ఒక పశువుకి వచ్చింది అనుకో, టకటక బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయిపోయి పోతాయి. అండ్ యానిమల్స్కి ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం. మనుషులంటే పాపం చెప్తారు పైకి, ఏదే అన్నది ఉన్న వెటనరీ డాక్టర్స్ ఉన్నా కూడా కొంచెం
కష్టమే ఏదైనా. సో అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇవి కారణాలు. ఇకపోతే ఇవి ఇన్ని చచ్చిపోతే మరి పాపమే కదండి అని అంటే మహాపాపం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక రెగ్యులర్ డ్యూటీ లాగా చేస్తున్నారు. ఈ భక్తులు ఏం చేస్తారంటే మనం కోడికి ఇచ్చేసామా దానం ఇచ్చేస్తారనమాట. వీటిని దానం ఇచ్చేసి ఒక 200 టికెట్ కొట్టేస్తారు. కొట్టేసి ఒక 5,000 ఎంతో ఇచ్చేసి వాళ్ళు మేతకని చెప్పేసి ఇచ్చేసి ఇంక వదిలిచేసుకుంటారు. ఆ తర్వాత కోడలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఇంకా ఏ భక్తుడు కూడా రాడు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే యానిమల్స్ని ఇప్పుడు ఈ చీరలన్నీ అమ్మవారికి మనం పెడతాం కదా, చీరలు మళ్ళీ వేలంపాటి పెట్టి అమ్ముతారు. అలా ఈ కోడెల్ని వేలంపాటి పెట్టి అమ్మేవారు. లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎవరికైతే రైతులకు కావాలో ఈ మధ్యకాలంలో ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి డెసిషన్ తీసుకుని వాటిని ఫ్రీగా రైతులకు ఇస్తున్నారు. ఆ రైతులని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అది మంచి స్టెప్, అప్రిషియబుల్ స్టెప్. అయితే ఈ మంచిగా తిప్పుకు రావాలి. ఇవేమో ఒక షెడ్లో వేసేస్తారు, సిమెంట్లో వేసేస్తారు. వాటికేమో కాళ్ళు అవన్నీ జారితే స్కిడ్ అయితే మనుషుల కన్నట్టే కాళ్ళు ఫ్రాక్చర్లు అన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఈ యొక్క వాళ్ళు ఏం చేస్తారంటే భక్తులు కూడా రొటీన్గా ఉంటారు. ఈ ఎంప్లాయీస్ ధర్మాదాయ శాఖ ధర్మాదాయ శాఖ అంటే ఏంటమ్మా, ధర్మంగా ఉండాలి అని. వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నట్టు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నట్టు ఆర్టీసీ వాళ్ళు బస్సుకు రా లోనికి పో అన్నట్టు, ఏంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఫ్రీగా పెట్టారు టికెట్లు, వీళ్ళు సొమ్ము ఏం పోయింది, కండక్టర్ల సొమ్ము ఆయన పెట్టాడు, గవర్నమెంట్ పాలసీ. వీళ్ళు ఇసుక్కుంటున్నారు గర్ల్స్ మీద, స్టూడెంట్స్ మీద. వీళ్ళకి ఎందుకు ఎక్కువైతే విసుగు ఉంటుంది. అలా గవర్నమెంట్ పాలసీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే వీళ్ళు కూడా ఏం చేయాలా, నీకు అంతకీ సీన్ ఉంటే రేవంత్ రెడ్డిని అడగాల. కాబట్టి వీళ్ళకి ఆ ధైర్యం ఉండదు. మళ్ళీ ఎండీని అడగరు. అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా వీళ్ళు గవర్నమెంట్ పాలసీ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పంచమని పెట్టినప్పుడు అప్పుడు పంచుతున్నారు. గుడ్. అంతకుముందు ఇండివిజువల్ డెసిషన్స్ లేవు. ఇప్పుడు అసలు మిగతా డిపార్ట్మెంట్స్ లాగా తిరుపతిలో చూడు, వెళ్ళిపో అని తోసేస్తారు. లేకపోతే రష్ కూడా అలాంటి వాళ్ళు అక్కడే కూర్చుంటారు అరగంట సేపు. అందుకే గంటకు తగ్గ బొంతని వీళ్ళకి తగ్గ ర్యాష్ వాళ్ళకి తగ్గ భక్తులు పెట్టారనమాట. సో మిగతా డిపార్ట్మెంట్స్కి వినూత్నంగా విభిన్నంగా వర్క్ చేయాలి. జాలి దయ అన్నీ ఉండాలి. అట్లీస్ట్ యానిమల్స్ దగ్గర ఉండాలి, ఈ కోడల దగ్గర. అలా వర్క్ చేయకుండా మంచిగా ఆడవాళ్ళు కొంతమంది మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని ఎంప్లాయ్ చేయాలి. అక్కడ చేస్తే సరిపోతుంది. ఇకపోతే ఈ భగీరథుడు అనేటటువంటి ఆయన ఇక్ష్వాకు వంశంలో, శ్రీరామచంద్ర వంశంలో పుట్టిన ఆయన. వాళ్ళ వంశం వాళ్ళు 21 తరాలకి మోక్షం లేదు, ప్రేతాత్మల్లాగా వేలాడుతున్నాయి, పితృలోకాలకు కూడా వెళ్ళలేదు, స్వర్గవాసం రావడం లేదని చెప్పి ఆయన ఋషులైనటువంటి వాళ్ళే తపస్సులు చేసి ఆ భూమి మీదకి తెప్పించారు. గంగని తెప్పించి వాళ్ళ వంశం వాళ్ళ మీద ప్రవహించేలాగా చేస్తే అప్పుడు పాప ప్రక్షాళన జరిగి 21 తరాల వారికి మోక్షం వచ్చింది. మరి ఇప్పుడు ఆవుని చంపితే బ్రహ్మహత్యా పాతకం కదా, బ్రహ్మహత్యా పాతకం చేసినటువంటి వీళ్ళ వంశీకులకి అందరికీ తగలదా? వీళ్ళందరికీ ఇప్పుడు చంపేసిన వాళ్ళు చిన్న ఆఫీసర్స్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే మొత్తం మీద బ్రహ్మహత్యా పాతకం కలుగుతుంది. దాన్ని తప్పించాలి వీళ్ళు. దాన్ని ఇప్పుడు ఏమైంది, ఈయన గౌతమ మహర్షి ఆయన ఏం చేస్తాడంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు గోదావరి నది ఉంది. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ అక్కడంతా ఎండిపోతుంటే ఈ పంటలు లేవు, గోదావరిని ఎలాగైనా రప్పించాలి, ఏం చేయాలని ఋషులంతా ప్లాన్ చేసి తమ తపశ్శక్తితో ఒక ఆవుని సృష్టిస్తారు. అది వెళ్ళి వశిష్ఠుడు పొద్దున గింజలేస్తే వాళ్ళు తపస్సు చేసుకుని వచ్చేసరికి రిటర్న్ వచ్చేసరికి అవి మొక్కలు వడ్లు మొలిచేసి పంట ఇచ్చేసి ధాన్యాలు ఒలుచుకొని సాయంత్రం ఫుడ్ వండుకునేవారు వీళ్ళు, రైస్. అలా చేసేటటువంటి వీళ్ళు ఏం జరిగిందంటే ఈ ఋషులంతా ఈ గోదావరిని మనం భూమి మీదకి తెచ్చే సీన్ మనకు లేదు, గౌతమ్ మహర్షికే ఉంది. కాబట్టి ఏం చేద్దామంటే ఆవుని చంపేసేలాగా ప్లాన్ ఇద్దామని చెప్పేసి వీళ్ళంతా ఆవు వెళ్ళి అక్కడ గౌతమ్ మహర్షి పొలంలో తింటుంటే గౌతమ్ మహర్షి ఏం చేస్తాడు, ఒక గడ్డి పోచ తీసి మంత్రించి ఇలాగ వేస్తే ఊరికనే బెదిరిద్దామని అది ఆవు చచ్చిపోద్ది. ఈ మిగతా ఋషులు అలా చంపేసేలా చేసేసరికి అదిగో బ్రహ్మహత్య చేసేసావు, నువ్వు ఆవుని చంపేసావు, పాపం వచ్చింది, నువ్వు గోదావరిని రప్పించాల్సిందే అని చెప్తే ఆ గోదావరి అంతా కూడా వచ్చిన తర్వాత అందుకే దాన్ని జాహ్నవి గౌతమి నది అని అంటాం. అంటే ఇక్కడ గోహత్య చేసినందుకు వీళ్ళు ఏం చేశారు, పెద్ద పెద్ద ఋషులే వాళ్ళే మహాపాపాల నుంచి తప్పించుకోవడం, వాళ్ళ వంశీకులు తప్పించుకోవడం కోసం గోదావరిని గంగల్ని భూమి మీదకి తీసుకొస్తున్నారు. వీళ్ళంతా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు, వీళ్ళకి అనవసరంగా మహాపాపాల్లో చిక్కుకున్నారు. కాబట్టి ఇక నుంచి అయినా వాళ్ళు మంచిగా మిగతా ఆవుల్ని మంచి వెటనరీ డాక్టర్స్ని పెట్టి చేసి ఒకటి కూడా చనిపోకుండా ఉంటే ఈ పాపాల నుంచి విముక్తులవుతారు. అలాగే మరి
చాలామంది చెప్తున్నారు కొన్ని లక్ష ఆవుల సేవలు చేసుకోవాలని చెప్పేసి సేవ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళు అక్కడికి ఎలాగో 1,00,000 ఆవులు ఎలాగో వచ్చేస్తాయి ఒక 2-3 ఇయర్స్లో వస్తే ఆ వాటిని అన్నిటికి కూడా మంచిగా చూసుకొని సేవ చేసుకుంటే సరిపోతుందమ్మా. అంతేగాని ప్రత్యేకించి మళ్ళీ పూజలు హోమాలు అని అలా పోవు అనమాట. మనం మన చిన్న బేబీలాగా మనం ట్రీట్ చేయాలి, జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.